రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసింది, సిగ్నల్స్ ఇచ్చింది. కాకపోతే అభినందనీయ విషయం ఏంటంటే ప్రత్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ప్రత్యక్ష ఎన్నికలు ఏంటని మీరు అనొచ్చు. అంటే పంచాయతీలకి సర్పంచ్ వరకు అదివరకు కూడా ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులైన, జిల్లా పరిషత్తు అధ్యక్షులైన, మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ అయినా, అట్లానే నగర మేయర్లకైనా ఇప్పుడు ఎక్కువ భాగం ఎట్లా జరుగుతున్నాయంటే ఎన్నికలు వార్డుల్ని, కౌన్సిలర్ని, కార్పొరేటర్ని ఎన్నుకొని వాళ్ళు మిగతా వీళ్ళని అధ్యక్షుల్ని ఎన్నుకుంటారు. దాంట్లో వస్తున్నటువంటి ప్రధానమైనటువంటిది ఏంటంటే అసలు హారిబుల్ అనమాట. హార్స్ ట్రేడింగ్. మీకు వార్డు మెంబర్లని దగ్గర నుంచి కార్పొరేటర్ల దాకా ప్రతి వాళ్ళని కొనేస్తూ ఉంటారు. అధికారంలో ఉన్న పార్టీ అయితే నయానా భయానా వాళ్ళని తమ వైపు తిప్పుకొని ఆ పదవులు చేజిక్కి చూసుకుంటున్నారు. ఎక్కువ భాగం జరుగుతుంది ఇది. నేను ఒక రాష్ట్రం అంట్లా అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న మాట ఇది. అన్ని పార్టీలు చేస్తున్న పని. కాకపోతే అధికారంలో ఉన్న పార్టీ ప్రత్యక్ష ఎన్నికలు కనుక జరిపేటట్టయితే ఈ హార్స్ ట్రేడింగ్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుంది. మంచి వాతావరణం అవుతుంది. ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో దాన్ని గౌరవించిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు జరగబోతుంది అది. మేయర్లకి, జడ్పీ చైర్పర్సన్స్కి, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లకి, మున్సిపాలిటీ చైర్మన్లకి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులకి ప్రత్యక్ష ఎన్నికలు పెట్టాలనేది ప్రభుత్వ నిర్ణయం అట. నిజంగా అభినందనీయం. నేను మొదటి నుంచి ఈ విషయంలో అసలు దారుణ ప్రజల ఇప్పుడు అసలు దానికి అర్థమే లేకుండా అయిపోయింది. ఏది పరోక్ష ఎన్నికల వలన. ముందుగా అభినందించాల్సినటువంటిది కూటమి ప్రభుత్వాన్ని దీనికోసం. సరే, ఎందుకంటే అధికార పార్టీ సహజంగా పరోక్ష ఎన్నికల్ని కోరుకుంటుంది. దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం ప్రత్యక్ష ఎన్నికలకు వెళుతుందంటే మాత్రం ఖచ్చితంగా అభినందించాలి. అది మొదటి పరిస్థితి, మొదటి పాయింట్. ఇక రెండవది వచ్చేసరికి ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి జన పరీక్ష. జనం అసలు కూటమిని గురించి ఏమనుకుంటున్నారో తెలియబోతుంది. ఇంకా నిజంగా చెప్పాలంటే వార్డులతోటి పరోక్ష ఎన్నికైనప్పుడు పూర్తిగా తెలియదు. అక్కడున్న వార్డుని ఎన్నుకుంటారు. వార్డు మెంబరు స్థానిక పరిస్థితులను బట్టి ఎన్నుకుంటారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రభుత్వ పని విధానం రిఫ్లెక్ట్ అవుతుంది. సో మొదటి పరీక్ష రాబోతా ఉంది. ఇంకో ముందుకెళ్ళి ఇంకో మాట కూడా చెప్తా. అసలు ఎందుకంటే పంచాయతీలు చాలా ఎక్కువ ఉంటాయి కదా. పంచాయతీలకి మొట్టమొదట ఈ ఆంధ్ర కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖను తీసుకోవటం అనేది చాలా చాలా మార్పు వచ్చింది. జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వస్తున్నాయి. అంటే ఒక విధంగా మిగతా రాష్ట్రాలకు రోల్ మోడల్గా ఆంధ్ర పంచాయతీరాజ్ శాఖ తయారైంది. దానికి కూడా మొదటి జన పరీక్ష ఇప్పుడే జరగబోతుంది. అది ఒకటి. తర్వాత ఎందుకనంటే మనం చెప్పుకుంటున్నాం పంచాయతీరాజ్ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత గ్రామ సభలు, పారదర్శకత, పారదర్శకత ఎందుకు అంటున్నానంటే ఏమి ఆ గ్రామాల్లో తరఫున ఏం ఖర్చు అయిపోతున్నారో కూడా గ్రామ సభల్లో చెప్పటం అనేది మ్యాండేటరీ చేశారు. ఒరిజినల్గా ఉందగానే దాన్ని ఎవరు పాటించట్లేదు. పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పాడు, అలా ప్రజలకు చెప్పాలి గ్రామ సభల్లోని మనం ఏం చేస్తున్నాం అనేది, మన బడ్జెట్ ఏంటనేది. స్వచ్ఛరథం అయినా, గ్రామీణ రహదారులైనా, అడవెత్తెల్లి బాటైనా, జలజీవన్ మిషన్లైనా, మ్యాజిక్ డ్రైన్లైనా ఒకటి కాదు. వీటికి అదనంగా అటవీ శాఖ నుంచి గ్రేట్ గ్రీన్ వాల్ అయినా, ఇవన్నీ కూడా మరి అందరం మాట్లాడుకుంటున్నాం.
దీని యొక్క నిజమైనటువంటి దీనికి ఆదరణ ఉందా లేదా అనేది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలియబోతుంది. అంటే ఒక విధంగా పవన్ కళ్యాణ్ కూడా అగ్ని పరీక్ష ఇది. ఒక విధంగా ఆయన ఇమేజ్కి మనం అందరం అనుకుంటున్నాం. అదే మున్సిపాలిటీసు కార్పొరేషన్లు అనుకోండి, ఓవరాల్ కూటమి రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందనేది ఖచ్చితంగా చెప్పబోతా ఉంది. సో ఇది మనం ప్రత్యక్ష ఎన్నికలు కండక్ట్ చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరూ కూడా. రెండోది మనం చాలా ఇప్పుడు పేపర్లో చూస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్కరణలు తీసుకురాబోతుంది. ఇప్పటికే 73, 74వ రాజ్యాంగ సవరణలు, ఎప్పుడో 1993, 92లో వచ్చినటువంటి సంస్కరణలు ఇవాళ కొత్తగా రాష్ట్ర ఎన్నికల కమిషన్కి విస్తృత అధికారాలు ఇవ్వటం, అట్లానే కాల పరిమితిలో ఎన్నికలు కండక్ట్ చేయటం, ఆర్థిక స్వావలంబన పంచాయతీలు మున్సిపాలిటీలు సాధించుకోవటం, అట్లానే నిర్దిష్ట పీరియడ్ ఆ పదవికి, ఉదాహరణకి మేయర్ ఉందనుకోండి, 5 సంవత్సరాలకి ఎన్నిక జరిగిన ఇవాళ పరోక్ష ఎన్నికల్లో సంవత్సరానికే జరుగుతున్నాయి కొన్ని చోట్ల, కొన్ని నగరాల్లో 2 సంవత్సరాలు జరుగుతాయి కొన్ని నగరాల్లో. అటువంటి అన్సర్టనిటీ లేకుండా 5 years ఫుల్ టర్మ్ ఎన్నికైనటువంటి వ్యక్తి ఉండే విధంగా ఇలా కొన్ని మార్పులు చేర్పులు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సంస్కరణల రూపంలో తీసుకురాబోతుందట. మంచిదే. కాకపోతే నేననేది ఏంటంటే దానికన్నా ముఖ్యమైనది అసలు ఈ ప్రత్యక్ష ఎన్నికల స్వరూపాన్ని రాజ్యాంగ సవరణ ద్వారా మ్యాండేటరీ చేయాల్సిన అవసరం ఉంది. దానితో పాటు ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే మన వ్యవస్థ ఎట్లా ఏర్పడిందంటే అది రాజ్యాంగ సవరణలోనే ఉంది కాబట్టి, రాజ్యాంగ సవరణ బిల్లులోనే ఉంది కాబట్టి ఏంది జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎందుకు ఈ వ్యవస్థ నాకు అర్థం కావట్లేదు. ఎందుకనంటే అది ఇవాళ దాన్ని మనం ఎవరు తొలగించలేం. తొలగించాలంటే కేవలం మళ్ళా రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. ఏంటది? మండల ప్రజా పరిషత్తుని ఎన్నుకోవటం అనేది ఎంపీటీసీలు, అట్లానే జిల్లా పరిషత్ చైర్మన్ని జెడ్పీటీసీలు. మరి మీకు సర్పంచులను ఎన్నుకున్న తర్వాత సర్పంచులకు విలువే ఉంది అక్కడ. ప్యారలల్ అడ్మినిస్ట్రేషన్, ప్యారలల్ పవర్స్, ఇది పోవాలి. ఈ ద్వంద్వ అధికారాలు పోవాలి. అందుకనే ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవులు అసలు ఈ సిస్టమ్ అనేది మొత్తం రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు చేయగలరు? కేంద్రంలో ఉన్న రాజ్యాంగ ప్రభుత్వమే రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావాలి. అన్ని పార్టీలు కలిపి కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి సంస్కరణలతో పాటు ఈ 2 సంస్కరణలు కూడా తీసుకురావలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.